హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆలు పరోటా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి, పెరుగు, చక్కెర, జీరా, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బటర్, లెమన్, ఆలు. ఇప్పుడు మైదాపిండిలో చక్కెర, ఉప్పు, జీరా వేసి మనం దీన్ని చపాతీ పిండి లెక్క కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా పెరుగు, పాలు వేసుకొని సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి మెత్తగా. లాస్ట్లో కొద్దిగా బటర్ వేసుకుంటే మనకి స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఆలూలో పచ్చిమిర్చి, వామ అండ్ ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి అండ్ కొద్దిగా మసాలా, నిమ్మకాయ, కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఇలా స్టఫింగ్ కోసం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు ఆ స్టఫింగ్ని మధ్యలో పెట్టి ఇలా ఎండ్గా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట, అసలు స్టఫింగ్ బయటికి రాకుండా. ఇప్పుడు మనం సేమ్ చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలానే రోల్ చేసుకోవాలి. పిండి అస్సలు బయటికి రావద్దు. వీడియోలో చూపించింది. ఇప్పుడు పెనం వేడెక్కాక మనం ఈ ఆలు పరోటాని దాన్ని వేసి కాల్చుకోవాలి. చపాతీని ఎలా కాలుస్తామో అలానే కాల్చుకోవాలి. దీనికోసం మీరు బటర్ కానీ గీ కానీ వేసుకొనైనా కాల్చుకోవచ్చు. నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను లైట్గా, ఎందుకంటే బటర్ మనం పిండిలో యాడ్ చేసాం కాబట్టి. చాలా స్మూత్గా ఉంటాయి. ఆలు పరోటా చేస్తే ఎంత బాగుంటుందంటే టేస్ట్ వాస్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా అది ఎలా పొంగుతుందో. ఈ వింటర్ సీజన్లో ఇలా వేడివేడిగా ఈ ఆలు పరోటా చేసుకొని తింటే ఇట్ వాస్ సో ఎమ్మీ. చాలా సింపుల్గా ఉంది కదా. మరి మీరు ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ మరి ఎన్నో ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.